నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం తెచ్చి చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, ఇశ్రాయేలైన దేవుడు ఏమన్నాడు? నా ప్రజలను ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలి. సరే, ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకు నేనెంతటి వాడనని దేవునితో అనగా, నేనెంతటి వాడను? మోషే సాకు. సరే, ఇప్పుడు దేవుని వివరణ ఏమిటి? నిర్గమకాండం 3వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మను పోనీయడని నేను ఎరుగుదును. ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మోషే, నీవు ఐగుప్తులను తీసుకురావడము, నా ప్రజలను విడిపించడము ఇది నా వల్ల కాదంటున్నావు కదా. నువ్వు చెప్పింది వాస్తవమే, నిజమే. ఏమిటి నిజము? ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని చెప్పండి, నేనెరుగుదును. దేవుడు అంటున్నాడు, నేను ఎరుగుదును. అంత ఈజీగా పోనిచ్చే రకం కాదు. మోషే అంటున్నాడు, ప్రభా వాడు భయంకరుడు నాయన. ఎవడు? ఆ ఫరో. వాడు భయంకరుడు, వాడాడు పంపిస్తాడు తండ్రి అంటే దేవుడే అంటున్నాడు, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. అంటే దేవుడు అంటున్నాడు, ఐగుప్తు రాజు మహాబలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, చాలా శక్తి కలిగిన రాజ్యము, శక్తి కలిగిన సైన్యము, శక్తి కలిగిన బలము కలిగిన పరాక్రమం కలిగిన సైన్యము వాళ్ళకు ఉంది. నాకు తెలుసు. మిమ్మల్ని పోనీయడని కూడా నాకు తెలుసు. నేను పోనీయడం అంత ఈజీగా. అయితే ఒక సత్యం ఏమిటి తెలుసా మోషే? నేను చెప్తా విను. నువ్వు భయపడుతున్నావు కదా ఐగుప్తుని రాజును చూచి, ఐగుప్తు యొక్క ఆ నియంత్రణ చూసి భయపడిపోతున్నావు కదా. వీడు పంపించాడు, ఇది అయ్యే పని కాదంటున్నావు కదా. అయితే అది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. అయితే నేను చెప్పే మాట కూడా విను. ఏమిటి? 20వ వచనం చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 20వ వచనం. కానీ నేను నా చెయ్యి చాపి, కానీ అయితే అంటే ఫరో మహాబలమున్నా సైన్యమున్నా ఏమున్నా సరే, కానీ అంటే ఆయన మహాబలాఢ్యుడే, కానీ ఐగుప్తు రాజు శక్తి గలవాడే, కానీ ఐగుప్తు సైన్యము బలము గలదే, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. నేను అద్భుతాలు చేస్తాను. ఐగుప్తు సామ్రాజ్యము బలమైనదే, ఐగుప్తు రాజు బలమైన వాడే, శక్తి కలిగిన వాడే, కానీ నేనేం చేస్తాను? నా చేయి చాపి ఐగుప్తుల మధ్యను నేను చేయదలిచి ఉన్న అద్భుతములన్నిటినీ చేస్తాను. నా అద్భుతాలు చూపిస్తాను అక్కడ. మోషే, నువ్వు చెప్పింది నిజమే, కానీ నా మాట ఆలకించు. ఏమిటంటే, నేను అద్భుతాలు చేస్తాను, నేను సూచక్రియలు చేస్తాను, నేను చేయదలిచిన అద్భుతాలన్నిటినీ చూపిస్తాను, అన్నిటినీ చేయిస్తాను. చేస్తే ఏమవుతుంది? అక్కడ రాయబడింది, అటు తర్వాత అతడు మిమ్మును పంపించేస్తాడు. అంటే మోషే ఒక కోణమే చూస్తున్నాడు. ఏమిటి ఆ కోణం అంటే, వాడు భయంకరుడు, వాడు ఐగుప్తు అంటే అది నా ప్రపంచంలో సూపర్ పవర్ అనమాట. ఇప్పుడు అమెరికా లాంటిది. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు చెప్పింది కరెక్టే, అదంతా చాలా బలమైందే, వాడు అంత తీసి పంపించాడు, కానీ నేను అద్భుతాలు చేస్తాను, నేను నాకు మహత్యాన్ని చూపిస్తాను, అప్పుడు అతడే నిన్ను పంపించేస్తాడు. మోషే సాకు ఎక్స్క్యూజ్, గాడ్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే దేవుని యొక్క వివరణ. సోదరుడ సహోదరి, ఒక సత్యం ఏమిటంటే, నీ ముందు కనబడేది అది కష్టమైంది అవ్వచ్చు, అయితే అది చాలా బలమైంది అవ్వచ్చు. ఒక సత్యం ఏమిటంటే, అంతకంటే బలమైన వాడు చెప్పండి, మనం సేవించే లేదా నిన్ను పంపించే, నీకు చెప్పినా, నిన్ను ఏర్పరచుకున్నా, నిన్ను ఎంచుకున్నా, నిన్ను పిలిచిన వాడు, అది మర్చిపోవా.